హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు సండే స్పెషల్ నేనైతే బోటి కర్రీ చేసినానమాట. బోటిని అయితే ముందు ఇట్లా నీట్గా అయితే కడుక్కోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో బోటి కర్రీ ఎలా వండాలో నేను చెప్తాను. చాలామందికి అయితే బోటిని క్లీన్ చేయడం రాదు. సో దానికి స్కిప్ చేస్తుంటారు బోటిని వండకుండా. బట్ చాలా బాగుంటుందండి బోటి కర్రీ కూడా. నేనైతే నెక్స్ట్ వీడియోలో బోటిని ఎలా క్లీన్ చేసుకోవాలని ప్రాసెస్ మొత్తం అప్లోడ్ చేస్తానండి వీలు చూసుకొని. సో ప్రస్తుతానికైతే ఇట్లా నీట్గా కడిగిన బోటిని పక్కకు పెట్టుకోండి. తర్వాత మనము ఒక 2 కానీ లేదా 3 ఉల్లిగడ్డలు మీడియం సైజు కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే అందులో వేయాలండి. సో మనకు ఉల్లిగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు అయితే అందులో యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయినాక ఇలా కడిగి పెట్టుకున్న బోటిని అయితే అందులో వేసేద్దాము. సో బోటిని అందులో వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ మీడియం మంట మీద అయితే పెట్టుకోవాలి. కారం అయితే అప్పుడే వేయొద్దు. సో 2 విజిల్స్ అయిన తర్వాత మనము ఈ బోటిలో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మనము సరిపడంత కారం వేసుకుందాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సో కారం అయితే మనము కొంచెం స్పైసీగానే తింటాం కదా. సో లేదు తక్కువ తింటాము అనుకునే వాళ్ళైతే కొంచెం కారం తగ్గించుకోండి. ఇప్పుడు టమాటా కారం వేసేసిన తర్వాత చూడండి ఇలా నీట్గా కలపాలన్నమాట. సో నేనైతే బోటి కర్రీలో ఒక చింతపండు ఒక 4 రెక్కలు, అంటే ఎక్కువ కాదనమాట, మనం ఎసరు వేస్తాం కదా బోటి ఉడకడానికి. సో అందులో ఒక 2 రెక్కల చింతపండు రసం అయితే నేను పిండి ఇందులో వేస్తాను. సో ఎందుకంటే మనకు బోటి టేస్టు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. సో ఉట్టి టమాటా వేసి వండిన దానికి కొద్దిగా చింతపండు వేసిన దానికి మీకు తేడా తెలుస్తుంది. సో చూడండి మొత్తానికైతే మనకు బోటికి ఉడకాల్సినంత ఎసరు అయితే నేను 2 రెక్కల చింతపండుతో పోసేసినాను. సో ఇలా వేసిన తర్వాత 2 లేదా 3 విజిల్స్ అయితే మనం మూత పెట్టేద్దాము. మనకి ఎలా అంటే కర్రీ అనేది మనకు ఇలా చిక్కగా రావాలి అనమాట. సో చూడండి మనకు రైస్ వేడి వేడి అన్నంలోకి బోటి కర్రీ చాలా బాగుంటుందండి. మొత్తానికైతే మనకు బోటి కర్రీ రెడీ అయిపోయింది. సో నేను ఇంతకుముందు కూడా బోటి కర్రీ ఎలా వండాలి అని ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేసినాను. అందుకే నేను మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో నేను స్కిప్ చేస్తూ మొత్తం చెప్పిననమాట. అంటే మొత్తం ప్రాసెస్ ఇందులో పెట్టలేదు, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీకు బోటి కర్రీ చూపిస్తూ నేను మ్యాక్సిమం హాఫ్ కర్రీ ఎలా ఉండాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో లేదు మీకు ఇది అర్థం కాలేదు అంటే నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో ఉంటుంది, అది చూసి ప్రిపేర్ చేసుకోండి. బోటి కర్రీ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి బోటి కర్రీని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.